Hello everybody, welcome to the Salar Success Review by Sakshi TV. సలార్ సినిమా ఇప్పటి వరకు ప్రాబబుల్లీ చూడని వాళ్ళు ఎవరు ఉండకపోవచ్చు. ఎందుకంటే సలార్ అని హైప్ క్రియేట్ చేసిన లెవెల్ కానీ ప్రభాస్ ఫ్యాన్స్ ఆ సినిమా కోసం మోస్ట్ వెయిటెడ్ ఫిల్మ్గా వెయిట్ చేసి ఆ సినిమాని సక్సెస్ చేసిన తీరు కానీ మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఈరోజు ఈ స్పెషల్ ఎపిసోడ్లో సలార్ సినిమా సక్సెస్కి గల 5 టాప్ రీజన్స్ గురించి మాట్లాడబోతున్నాం అండ్ సలార్ సినిమా రివ్యూ గురించి డిస్కస్ చేయబోతున్నాం. కమింగ్ టు ద ఫస్ట్ పాయింట్, సలార్ సినిమా సూపర్ సక్సెస్ అవ్వడానికి మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ మనందరికీ తెలుసు, ఇట్ ఈస్ నన్ అదర్ దాన్ ప్రభాస్ని చూపించిన విధానం కానీ ప్రభాస్ కట్అవుట్కి తగ్గ సినిమా అనంటే ఇట్ ఈస్ డెఫినెట్లీ సలార్. వరుస పెట్టి బాహుబలి సినిమా తర్వాత 4 ఫ్లాపులు చూసిన ప్రభాస్ ఫ్యాన్స్కి ప్రభాస్ని ఇంత మ్యాసివ్గా, ఇంత భారీగా, ఇంత రాగా, ఇంత రస్టిక్ లుక్లో చూడడం చాలా అపీలింగ్గా అనిపించింది. చాలా తక్కువ మాట్లాడతాడు, కానీ ఆ మాట్లాడిన కొన్ని సీన్స్, ఆ మాట్లాడిన కొన్ని డైలాగ్స్ అయితే మాత్రం అద్భుతం. మనిషికి మాటలు లేకపోయినా పర్వాలేదు, అతని బాడీ లాంగ్వేజ్ అండ్ అతని పవర్, మ్యాసివ్ లుక్, మొత్తం హీరోయిజంకి సంబంధించి బిల్డప్ ఇచ్చిన విధానం అంతా మాత్రం అద్భుతం అనే చెప్పాలి. అండ్ ఈ సినిమాలో ప్రభాస్ ఒక ఫియర్లెస్ వారియర్గా ప్రజెంట్ చేసిన తీరు కానీ, ఈ క్యారెక్టర్ కోసం ప్రభాస్ బాడీ బిల్డ్ చేసిన విధానం కానీ ఎక్స్ట్రీమ్లీ కమెండబుల్ అనే చెప్పచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ సినిమా కోసం ప్రభాస్ ప్రత్యేకమైన డైట్ తీసుకున్నాడు, ప్రత్యేకమైన బాడీని ఫ్రేమ్అవుట్ చేశాడు అండ్ వర్కౌట్ చేశాడు అన్నది మనకు తెలిసిన అంశం. సలార్ సినిమాకి బ్యూటీ యాడ్ చేస్తూ ఒక 1000 crore బడ్జెట్ వసూలు చేసే ఒక హీరో ఇన్ కాంబినేషన్ విత్ 1000 crores బడ్జెట్ వసూలు చేసే ఒక డైరెక్టర్తో కలిపి చేయడం అనేది నిజంగా ఇదొక అద్భుతమైన ఎలిమెంట్గా చెప్పచ్చు. బికాస్ ప్రభాస్ బాహుబలి ఆల్రెడీ మనం చూసాం, పార్ట్ 1 కానీ పార్ట్ 2 కానీ 1000 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసిన తర్వాత ఎంత ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడో ప్రభాస్ మనందరికీ తెలిసిన విషయమే. అయితే కేజీఎఫ్ తర్వాత బోత్ బీయింగ్ KGF 1, KGF 2 ఈ 2 సినిమాల తర్వాత ప్రశాంత్ నీల్కి ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పరచుకోవడంతో పాటు బాక్స్ ఆఫీసుల దగ్గర 1000 కోట్ల క్లబ్కు చేరుకున్న డైరెక్టర్లలో ఒకడుగా మిగిలాడు ప్రశాంత్ నీల్. అండ్ వీళ్ళిద్దరి క్రేజీ కాంబినేషన్ ఎంత బాగా వర్కౌట్ అయిందంటే సలార్ సినిమా సక్సెస్కు సెకండ్ రీజన్ బీయింగ్ ప్రశాంత్ నీల్ విజన్ కానీ, ప్రశాంత్ నీల్ అబ్సెషన్ ఫర్ బ్లాక్ అండ్ గ్రే. సినిమా మొత్తం మీరు చూస్తే ద ఫస్ట్ ఇండియన్ ఫిల్మ్ మొత్తం బ్లాక్ అండ్ గ్రే కాంబోలో సినిమా అంతా నడిచింది ఏదన్నా ఉంది అని అంటే ఫస్ట్ సలార్ అనే చెప్తారు. బికాస్ KGF సినిమా చూసిన తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్కి అలవాటు పడ్డ ప్రజలు 100% సలార్ని ఆ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ కూడా కొంత అటు ఇటుగా అంటే డే అండ్ డార్క్ సీన్స్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ సినిమా స్టార్టింగ్ సీన్ నుంచి ఎండింగ్ సీన్ వరకు పార్ట్ 1 సీజ్ ఫైర్ అని ఏదైతే మనం చెప్పుకుంటున్నామో సినిమా మొత్తం డార్క్ అండ్ గ్రే, బ్లాక్ అండ్ గ్రే ఈ కాంబినేషన్లో మాత్రమే మనకి కనిపిస్తూ ఉంటుంది అండ్ ఎక్కడా బోర్ కొట్టదు. ప్రశాంత్ నీల్ ఒక కొత్త వరల్డ్ని, ఖాన్సార్ అనే వరల్డ్ని కన్స్ట్రక్ట్ చేయడానికి తను పెట్టిన ఆ టెక్నికల్ ఇంట్రెస్ట్ కానీ, ఆ పెట్టిన పర్ఫెక్షన్ లెవెల్స్ అంతా మాత్రం అద్భుతం. బికాస్ నార్మల్గా సలార్ సినిమా గురించి మాట్లాడితే ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ స్టోరీ ప్రొసీడ్ అయ్యే కొద్దీ ఎనిమీస్గా మారతారు. ఎందుకు ఏంటి అనేది నేను ఇప్పుడు చెప్తే అస్సలు కిక్ ఉండదు, మీరు స్క్రీన్ మీద చూడాల్సిందే, మీరు చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. కానీ ఆ స్టోరీ ప్రోగ్రెస్ అయ్యే విధానంలో ఎస్పెషల్లీ ప్రశాంత్ నీల్స్ మార్క్ ఏదైతే ఉందో ఆ సినిమాకి హైలైట్ అనే చెప్పచ్చు. అండ్ థర్డ్ రీజన్ ఫర్ సలార్ సక్సెస్, స్టోరీ చాలా 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 యూనిక్గా ఉంటుంది. స్టోరీని సింగిల్ లైన్లో చెప్పాలంటే ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యలో రైవల్రీ ఎందుకు వచ్చింది అని అంటే సినిమా ఎలాబొరేటెడ్గా మాట్లాడాలి. కానీ ఆ స్టోరీ కోసం ప్రత్యేకంగా హిస్టారికల్ ఎలిమెంట్స్ని పాయింట్అవుట్ చేయడం, ఆ స్టోరీ కోసం ఒక ఖాన్సార్ అనే వరల్డ్లోకి మనల్ని తీసుకెళ్ళడం, ఆ స్టోరీ కోసం ఒక్కొక్క క్యారెక్టర్ని పేరు దగ్గర నుంచి వాళ్ళ యొక్క డ్రెస్సింగ్, వాళ్ళ యొక్క బాడీ లాంగ్వేజ్, అక్కడ ఆ ట్రైబ్కి సంబంధించిన అలవాట్లు, ఆ ట్రైబ్ నిజంగా మనం ఇప్పుడు చూస్తున్నామా అని అంత రియలిస్టిక్గా ఎస్టాబ్లిష్ చేసే విధానం కానీ, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆ ట్రైబ్కి సంబంధించిన డైలెక్ట్ కానీ, ఇలా ప్రతి అంశం స్టోరీకి రిలేట్ చేస్తూ ఎక్కడా మనల్ని సైడ్ ట్రాక్ పట్టించకుండా అలా గ్లూ అయ్యేటట్టుగా చేసింది సలార్ సినిమా. కాబట్టి డెఫినెట్లీ సలార్ సినిమా సక్సెస్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇస్ ది యునిక్ స్టోరీ అండ్ ఇట్స్ ప్రెజెంటేషన్. And coming to the fourth reason being star cast. ఎవరైతే స్టార్ కాస్ట్ ఈ సినిమాలో యాక్ట్ చేశారో
లైక్ ప్రభాస్ గురించి మనం ఆల్రెడీ మెన్షన్ చేశాం కాబట్టి ఇంకా దెర్ ఇస్ నో సలార్ వితౌట్ ప్రభాస్ అండ్ దెర్ ఇస్ ప్రభాస్ ఈ సలార్ సినిమాలో ఇంకొక రకంగా కూడా మనం ప్రాబబుల్లీ ఊహించుకోలేమేమో. అయితే ప్రభాస్ క్యారెక్టర్ ఎంత ఇంటెన్సిటీతో బిల్డ్ చేయడం జరిగిందో అంతే ఇంటెన్సిఫైడ్ లుక్తో ఈక్వల్గా ప్రభాస్ ఫ్రెండ్ క్యారెక్టర్లో వరదరాజ్ మన్నార్గా ప్లే చేశాడు మన పృథ్వీరాజ్ సుకుమారన్. పృథ్వీరాజ్ తెలుగు నేర్చుకొని మరి డైలాగ్స్ తనే డబ్ చెప్పుకోవడం అన్నది ఇట్ యాడ్స్ మోర్ బ్యూటీ టు ద ఫిల్మ్ అనమాట. బికాజ్ ఎక్కడా తెలుగు రాలేదు, తెలుగులో ఇబ్బంది పడ్డారు అన్న ఫీల్ ఇవ్వకుండా ఈ సినిమాలో ఆయన ఇమిడిపోయిన తీరు కానీ, ప్రభాస్తో పాటు ఈక్వల్గా ప్రభాస్ క్లోజ్ ఫ్రెండ్ అంటూ ఎస్టాబ్లిష్ చేసిన ఆ బాండ్కి న్యాయం జరిగేటట్టు చేశాడు పృథ్వీరాజ్. మీరు నమ్మరు, ఈ పర్టికులర్ సలార్ సినిమాలో ప్రభాస్ ఫ్యాన్స్ ఎలా అయితే ప్రభాస్ కోసం వెయిట్ చేశారో, పృథ్వీరాజ్ ఫ్యాన్స్ కూడా ఈక్వల్గా ఆ యొక్క ఆ గ్రేస్ఫుల్ మూమెంట్ని స్క్రీన్ మీద చూసి ఎంజాయ్ చేయడానికి సలార్ సినిమా కోసం వెయిట్ చేశారు అంటే ఏమాత్రం అతిశక్తి కాదు. వరదరాజ్ మన్నార్ క్యారెక్టర్లో పృథ్వీరాజ్ ఇమిడిపోయిన తీరు ఇట్స్ నెక్స్ట్ టు అద్భుతం అనే చెప్పచ్చు. అండ్ అలాగే అలా ఒక్కొక్కళ్ళ తీరు గురించి కూడా మాట్లాడితే శ్రియా రెడ్డి కానీ, హీరోయిన్ శృతి హాసన్ కానీ, అసలు శృతి హాసన్ ఈ సినిమాలో తన క్యారెక్టర్ పేరు ఆద్య. స్టోరీ ఓపెన్ అవుతూనే ఆద్యాని కిడ్నాప్ చేస్తారు కొంతమంది దొంగలు. ఆద్యాని ఎందుకు కిడ్నాప్ చేశారు, ఆద్యాకి వరదాకి కనెక్షన్ ఏంటి, అసలు ఆద్య చుట్టూరా ప్రభాస్ ఎందుకు సేవ్ చేయడానికి రంగంలోకి దిగుతాడు, ఈ ఎలిమెంట్స్ అన్నీ చాలా బ్యూటిఫుల్గా కంపైల్ చేశారు. ఇంతకీ ఈ డీటెయిల్స్ అన్నీ మీకు తెలియాలి అని అంటే నేను చెప్తే అసలు ఆ కిక్కే పోతుంది. 100% సినిమాకి వెళ్ళి సినిమాని 70mm స్క్రీన్ మీద చూసి ఆ ఖాన్సార్ వరల్డ్లోకి అడుగు పెడితేనే సలార్ బ్యూటీని మీరు డెఫినెట్లీ తెలుసుకోవచ్చు. అయితే సినిమా సక్సెస్లో స్టార్ కాస్ట్ కూడా వెరీ 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 ఇంపార్టెంట్. అండ్ ఏదైతే మనం ఆ ఖాన్సార్ అనే కొత్త వరల్డ్లోకి ఎంటర్ అయ్యామో ఆ వరల్డ్లో ఉన్న జనానికి సంబంధించి ఈక్వల్గా ప్రాబబుల్లీ కాన్సర్ అనే వరల్డ్ ఒకటి ఉంటే అక్కడ మనుషులు ఇలాగే ఉండేవాళ్ళేమో అన్నట్టుగా యాప్ట్గా సింక్ అయ్యేటట్టు క్యారెక్టర్ సెలెక్షన్ అయితే చేశాడు ప్రశాంత్ నీల్. ఒక్కొక్క క్యారెక్టర్కి వాళ్ళకిచ్చిన క్యారెక్టర్కి న్యాయం జరిగేలా చేశారు అంటే 100% అది సినిమాకి సక్సెస్కి యాడ్ అయినట్టే. అండ్ ద లాస్ట్ ఎలిమెంట్ బీయింగ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్. ఈ సినిమాకి సంబంధించి మ్యూజిక్ అందించిన రవి బ్రసూర్ కానీ, కేజీఎఫ్లో తన మ్యూజిక్ ఒక డిఫరెంట్గా ఎలా అయితే అనిపిస్తుందో ఈ సినిమాకి సంబంధించి కూడా మనకి రెగ్యులర్గా అనిపించే క్యాచీ ట్యూన్స్ అయితే కాదు, కానీ 100% ఆ సినిమాకి ఆ సీన్ ఎలివేట్ అవ్వడానికి మ్యూజిక్ డెఫినెట్లీ చాలా హెల్ప్ అయిందనే చెప్పొచ్చు. సీన్స్ని ఎలివేట్ చేసే విధానం కానీ, ప్రభాస్ ఎంట్రీ షాట్స్ కానీ, మొత్తం సినిమాకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించడంలో రవి 200% సక్సీడ్ అయ్యాడని చెప్పొచ్చు. అండ్ ఈ సినిమా మొత్తం గ్రే అండ్ డార్క్ బ్యాక్గ్రౌండ్లో నడిచినప్పటికీ కూడా ప్రతి సీన్ని క్యాప్చర్ చేసే విధానం, ప్రతి సీన్ని ఎలివేట్ చేసే విధానం, అండ్ ఎస్పెషల్లీ ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు మన కళ్ళకి అదొక కొత్త ఎక్స్పీరియన్స్ లాగా చేసేటట్టుగా మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది సినిమాటోగ్రఫర్ భువన్ గౌడ. ఇలా ఒక్కొక్క టెక్నికల్ ఆస్పెక్ట్ సినిమాకి ఒక మైల్ స్టోన్ అనే చెప్పొచ్చు. సో బేసికలీ ఈ రివ్యూని ఇక్కడితో కంక్లూడ్ చేస్తూ టాప్ 5 రీజన్స్ ఫార్ సలార్ సక్సెస్ అంటే ఫస్ట్ బీయింగ్ ప్రభాస్, నెక్స్ట్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, నెక్స్ట్ యూనిక్ స్టోరీ, అండ్ దెన్ బీయింగ్ ద స్టార్ కాస్ట్ ఆఫ్ ద ఫిల్మ్, అండ్ ఫైనలీ ఇట్ ఈస్ ద టెక్నికల్ ఎలిమెంట్ ఆఫ్ ద ఫిల్మ్. అన్నీ కలగలిస్తే ఎస్ ఇట్ ఈస్ సలార్, ద మోస్ట్ ఫ్యాన్ అవైటెడ్ ఫిల్మ్ ఆఫ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అని అంటే మాత్రం సలార్ అనే చెప్పొచ్చు. లుకింగ్ ఫార్వర్డ్. ఇంతకీ సలార్ సీజ్ ఫైర్ పార్ట్ 1లో ఎండింగ్ క్లైమాక్స్ సీన్స్, ఇంటర్వెల్ సీన్ ఒక హైలైట్ అయితే క్లైమాక్స్ ఇంకొక నెక్స్ట్ ట్విస్ట్ అసలు ఎవరు ఊహించుండ్రు. అప్పటి వరకు కేవలం ఫ్రెండ్ని సేవ్ చేయడానికి మాత్రమే రంగంలోకి దిగిన ప్రభాస్ చుట్టూనే సీజన్ 2 అంటే సెకండ్ పార్ట్ కూడా రివాల్వ్ అయ్యేటట్టుగా ఒక సస్పెన్స్లో లాక్ చేస్తాడు డైరెక్టర్. లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ సలార్ పార్ట్ 2లో ఏం జరుగుతుంది అన్నది, ఆ యాంగ్జైటీ, ఆ ఏం జరుగుతుంది అన్న ఒకటి ఆ తృష్ణ తెలుసుకోవాలి అని నాకు ఎక్కువైపోతుంది. సో ఇప్పటి వరకు మీరు ఎవరైనా సరే చూడకపోయి ఉంటే మాత్రం సలార్ ఇమ్మీడియట్గా వెళ్ళి సలార్ని వాచ్ చేయండి, ఎంజాయ్ చేయండి ఆ బ్యూటిఫుల్ మిథికల్ ఎక్స్పీరియన్స్ని. దట్స్ ఆల్ ఫర్ దిస్ స్పెషల్ ఎపిసోడ్. చూస్తూనే ఉండండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సాక్షి టీవీ.